తను పెట్టిన ఎత్తిపోతల పథకం దాని గురించి చెప్తారు సార్, అంతే కదా. కాబట్టి కంప్లీట్ పిక్చర్ రావట్లేదు, నిన్న కూడా రాలేదని నేను చెప్పగలుగుతాను. ఓకే సార్, తిరుమల కల్తీ లడ్డు ఇష్యూ దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపిన అంశం. నెయ్యి ఏఆర్ డైరీ తయారు చేసింది కాదన్న సిట్టు. నెయ్యిని సరఫరా చేసేందుకు టీడీపీతో ఒప్పందం, టీటీడీతో వైష్ణవి డైరీ నుంచి సేకరించిన నెయ్యి ఏఆర్ డైరీ ట్యాంకర్లలోకి నింపి తిరుమలకు తరలింపు. అది నిజంగా జరిగింది, దీన్ని ప్రూవ్ చేస్తే అది చాలా పెద్ద విషయం. అది వైష్ణవి డైరీ మీద అది వరకు దాన్ని దూరం పెట్టారు. పెట్టిన దాన్ని వాళ్ళ ద్వారా కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్ట్ లాగా అంతా ఒక చాలా కీలకమైన లక్షల మంది లేదా భక్తితో చూసేటటువంటి దానికి ఇట్లాంటి దుస్సాహసాలు, ఈ దుర్మార్గమే ఒక విధంగా జరిగి. కానీ దాన్ని ఎందుకు మీరు చూసారా, సిట్ అన్న రోజు నుంచి ఆ వార్తలు కట్. కేంద్రం చంద్రబాబు వేసినప్పుడు ఒక విధంగా ఉంది, కానీ సుప్రీంకోర్టు చెప్పి దీన్ని ఇలా మీరు చూసారు. అసలు ఈ వార్త కూడా ప్రముఖంగా ఎందుకు రావట్లేదండి, ఎందుకు పంచుకోవట్లేదు? ఉదాహరణకు రెండోది అధికార పార్టీని, అధికార కూటమిని బలపరిచే మీడియా కేంద్రంలో కూడా వాళ్ళే ఉన్నారు. మరి ఎందుకు జరగట్లేదు? ఈ లోగుట్టు పెరుమాళ గారు కానీ ఏం జరుగుతుంది? పెరుమాళ్ళే కదా, వెంకటేశ్వర స్వామి అంటే పెరుమాళ్ళే వాస్తవానికి. సో ఇవన్నీ పెరుమాళ్ గారికి, లోగుట్టు పెరుమాళ్ గారు కానీ వాళ్ళకే తెలియాలి. కానీ ఇవి ఇలాంటివి నిజమైతే మటుకు చాలా ఆందోళనకరమే, కానీ బయటికి రావట్లేదు. బయటికి పారదర్శకత లేకపోవడం వల్ల ఒక పెద్ద నష్టం ఉంది వర్మ. ఎవరికి తోచింది వాళ్ళు ప్రచారం చేస్తారు. ఒక ఉద్రిక్తతలు మళ్ళీ పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇప్పుడు కొత్త చైర్మన్ గారు వచ్చిన తర్వాత మొదటి రోజు ఏదో మాట్లాడారు బిఆర్ నాయుడు గారు, ఒక ప్రకటన చేయండి ఏ స్థితిలో ఉందో. అసలు సిట్ ఏర్పడిందా, ఆపరేషన్ ఎలా నడుస్తుంది, ఏ దశలో ఉంది కూడా ఏం పంచుకోవట్లేదు. సో ఈ లీకేజీల కంటే కూడా నా ఉద్దేశంలో నేరుగా కవరేజ్ ఇవ్వండి, లీకేజ్ వద్దు. మీడియా కవరేజ్ ఇవ్వండి, ప్రజలకు నిజాలు చెప్పండి. సెలెక్టివ్ లీకేజెస్ వల్ల ఎవరికి నష్టం వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా అవి ఇస్తారు. ఈ మధ్య 2-3 ఘటనలు జరిగాయి నిజానికి తిరుమలలో, మళ్ళీ కొంచెం ఇబ్బందికరమైనవి. సో అలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం కూడా ఒకటి చాలా ఎక్కువగా ఉంది. సిట్ నుంచి పూర్తి సమాచారం వస్తుందని మనం ఆశిద్దాం. అంటే ఒకటి చెప్తున్నారు పాజిటివ్గా, లడ్డు చాలా రుచిగా ఉంది ఇవన్నీ. ఇది రుచి కాదు, రుచి శుచి అని. శుచి అంటే పవిత్రత, అది కదా ఇక్కడ మీరు చెప్పిన సమస్య. కాబట్టి ఇప్పటి వరకు